ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే, ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వేలాది లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమ బాట పట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 1200 మంది బిడ్డల ఆత్మ అమర వీరులైతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఉద్యమంలో ముందల నిలబడ్డా అని చెప్పిన ఆయన ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. నేను వాళ్ళని విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు యువకులు వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పిండ్రు. తోటి ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి. అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా. 20 ఏళ్ల నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఓసారి ఎంపీగా పనిచేసిన. ఈ 20 ఏళ్లలో ఎన్నడూ నేను అధికారంలో లేను, కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ఉండాలి. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని లేవనెత్తే విధంగా మాట్లాడాలి. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను అడిగి ఆ ప్రభుత్వాలతోని పనులు చేయించే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే రాణిస్తాం, ఏదో ఒక రోజు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో నిలబడి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాబట్టి ప్రజలు నిండు మనసుతోని ఆశీర్వదించి 92 లక్షల మంది ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత ఇచ్చిండ్రు. ఆ బాధ్యతతోనే ఇవాళ జహీరాబాద్కు వచ్చిన పోయిన పనులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి మీ అందరినీ కలిసిన. ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రిగా అహంభావం వ్యక్తం చేయలే. నా దగ్గరికి చిన్నోడు వచ్చినా, పెద్దోడు వచ్చినా, పేదోడు వచ్చినా, ఎవ్వరు వచ్చినా అందరినీ కలిసిన. వాళ్ళ బాధ విన్నా దానికి ఏదైనా చేయగలిగిన సాయం ఉంటే చెయ్యాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న సోదరులారా, ఇవాళ కూడా మా జహీరాబాద్ సోదరులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు అండగా నిలబడండి. అద్భుతాలు చేసి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా $1 ట్రిలియన్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఏమైందా, ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వం